హాయ్ ఫ్రెండ్స్, శ్రీశ్రీ గారు చెప్పిన ఒక గొప్ప మాట, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేతకాకపోతే పాకుతూ పో, అంతేగాని అలా కదలకుండా ఒకే చోట ఉండిపోకు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దాహానికి తప్ప దేహానికి పనికిరాని ఆ సముద్రపు కిరీటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నిన్ను చూసి తలదించుకుని చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన కాస్త కష్టానికి తల ఉంచేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆగిపోవడానికి వీలేదు. పారే నది, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవర్తిస్తుందే, ఆ రక్తం సహా ఏది ఆగిపోవడానికి వీలేదు. లేయ్, బయలుదేరు, నీ మానసిక బాధలను సంఖ్యలను తెంచేసుకో, పడ్డ చోట నుండి పరుగులు మొదలెట్టు. నీ పరపు నిన్ను చీదరించుకోకముందే నీ బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో. ఇవి చదివితే పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.